వెల్కమ్ టు BDL1 టీవీ. గాజుల రామారం దగ్గర చిత్తారమ్మ టెంపుల్ ప్రెమిసిస్ లోపల ఉన్న దుర్గా పోచమ్మ ఆలయం అన్నమాట. రేణుకా ఎల్లమ్మ ఆలయం. ఇక్కడ కార్తీక సోమవారం ఆఖరి వారం నాడు 11,000 దీపోత్సవం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన అలంకరణ చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. గాజుల రామారం చిత్తారమ్మ టెంపుల్ లోపల రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆలయం ప్రెమిసెస్లో ఆఖరి సోమవారం, కార్తీక మాసం ఆఖరి సోమవారం నాడు ఆ ఆలయానికి వెళ్ళాం. అప్పుడు ఈ దీపాలంకరణ జరిగింది. ఓం స్వస్తిక్, ఓం స్వస్తిక్ దీపాలతోటి వరుసలు పెట్టారు. ఇక్కడ స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇక్కడ దీపాలంకరణలో పాల్గొన్నారు. దీపాల అలంకరణతో ఆ ప్రాంగణం అంతా అద్భుతంగా వెలుగులు చిమ్మింది. వెనకాల పురుషులు స్త్రీలు కూడా ఈ దీపాలంకరణలో పాల్గొన్నారు. మెట్ల మీద కూడా దీపాలను వేశారు, దీపాలు వెలిగించారు. స్వామి మంత్రాలు చదువుతుండగా దీపాలు వెలిగించడం జరిగింది. స్వామివారు మంత్రాలు చెప్తుండగా ఈ దీపాలను స్త్రీ పురుషులు 50 మంది కూడా వెలిగించారు. మొత్తం 11,000 దీపాలు ఈ ప్రాంగణంలో వెలిగించారు. చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. ఆ రోజు రాత్రి ఇది నాగదేవత ఆలయం. ఇక్కడ కూడా దీపాలు వెలిగించారు. ప్రాంగణం అంతా దీపాలంకరణతో కలకలాడుతుంది. చిత్తారమ్మ టెంపుల్ వెనకాల ఉన్న ఉపాలయాలు, 2 ఉపాలయాలు, 3 ఉపాలయాలు ఉన్నాయి. ఆ ఉపాలయాల్లో దీపాలంకరణ జరిగింది. ఓం ఇక్కడ అనేది స్వస్తిక్ నామాలు, కలువ పువ్వు, చాలా అద్భుతంగా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వస్తిక్ నామాలు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వెలుగులతో అత్యద్భుతంగా ఉంది. చిత్తారమ్మ టెంపుల్ ప్రాంగణం కలకల్లాడిపోయింది. ఆ రోజు కార్తీక మాసం ఆఖరి వారం అనుకుంటాను. చిత్తారమ్మ టెంపుల్ విగ్రహం పైకి మెట్లు, పైకి దారి. ఆ రోజు ఆ ప్రాంగణం అంతా అత్యద్భుతంగా కళకళలాడింది.
చిత్తారమ్మ టెంపుల్ వెనకాల ఉన్న ఉపాలయాల్లో ఈ 11,000 దీపాలంకరణ జరిగింది. అది ఆ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళి అమ్మవారిని పూలమాల వేయడానికి ఒక పెద్ద విగ్రహం ఉంటుంది చిత్తారమ్మ. అది చిత్తారమ్మ అమ్మవారు. నామాలు చూడండి ఎంత బాగుందో. స్వస్తిక్ ఓం నామాలు. ఈ విధంగా ఆ రోజు అత్యద్భుతంగా ఈ వేడుక జరిగింది. ఈ దీపాలంకరణ అత్యంత ఉత్సాహంగా ఆనందంగా అందరూ జరుపుకున్నారు. ఓం ఓం చూడండి అంత చక్కగా దీపాలంకరణ చేశారు. ఓం. ఇక్కడ స్వస్తిక్ సంస్కృతంలో ఓం, మరి ఇక్కడ నామాలు. పైకెళ్తే దేవాలయం పేరు కూడా దీపాలంకరణ చేశారు. ఇది కలువ పువ్వు, కలువ పువ్వు దీపాలంకరణ చేశారు. అలాగే చుట్టంతా ఆలయ ప్రాంగణం దీపాలంకరణతో అత్యద్భుతంగా శోభిల్లుతుంది. ఇక్కడ ముందున ఓం నమః చిత్తారం ఇక్కడ శివలింగం అలంకరణ చేశారు దీపాలతో. ఇక్కడ ముగ్గు, స్టార్ ముగ్గు. శివలింగం దీపాలంకరణ. పంతులు గారు ఒత్తిడిని సెట్ చేస్తున్నారు. అటుపక్క దేవాలయం పేరుకు కూడా దీపాలంకరణ చేశారు. కాకపోతే భక్తులు అడ్డు రావడం వల్ల సరిగా కెమెరాలో పడలేదు. మెట్ల మీద దీపాలంకరణ చూడండి. మెట్ల మీద దీపాలంకరణ. ఇది దేవాలయం. దేవాలయంకి వెళ్ళే దారి, మెట్ల దారి. ఈ ఆలయం చిత్తారం టెంపుల్ ఉపాలయాల ఆవరణ గాజుల రామారాం దగ్గర ఉంది ఈ ఆలయం. అయితే కార్తీక మాసం ఆ తర్వాత ఉన్నది తీసిన వీడియో ఇది. అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. అత్యద్భుతమైనటువంటి దీపాలంకరణ చూసి ఆనందించండి. ఇక్కడ ఈ ఆలయం పేరు రాశారు, దీపాలంకరణ చేశారు. భక్తులు అడ్డొచ్చడంతో అది సరిగా కనిపించట్లేదు.
గాజుల రామారం దగ్గర చిత్తారాం టెంపుల్ వెనకాల ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం. ఇదో దీపాలంకరణ అత్యద్భుతంగా జరిగింది. కార్తీక సోమవారం ఆఖరి సోమవారం జరిగిన ఉత్సవం ఇది. ఎంతో ఆనందంతో స్త్రీ పురుషులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. VDL1 TV. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిత్తారమ్మ దేవాయ నమః. ఓం చిత్తారమ్మ దేవాయ నమః. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మాయ నమః. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మాయ నమః. ఓం నమో నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.